హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మ్యాంగో థిక్ షేక్ చేశాను. ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ అయితే నేను చియా సీడ్స్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ముందుగా ఫ్రీజర్లో పెట్టిన ఒక మ్యాంగో తీసి దాన్ని పీల్ చేసుకొని అండ్ పీసెస్ చేసి ఒక జ్యూసర్ జార్లో అయితే తీసుకొని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడైతే మనం ఫస్ట్ షుగర్ వేసుకోవాలి, తర్వాత అయితే మిల్క్ వేసుకోవాలి. మొత్తం ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం అయితే పడుతుందండి. మనం అయితే ఫ్రీజర్లోంచి తీసుకున్న మ్యాంగో కదా, ఎక్కువ టైం అయితే బ్లెండ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఇలా ఫైనల్గా అయ్యాక ముందుగా అయితే నానబెట్టుకున్న సబ్జాలు తీసుకొచ్చి మనం ఒక గ్లాస్ టంబ్లర్ అయితే తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు మ్యాంగో స్మూతీ అయితే వేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో? ఇలా ఉంటే చాలా బాగుంటుంది. యాప్ట్ చూడడానికి కూడా మనకి ఏంటంటే బయట దొరికే థిక్ షేక్ లానే కనిపిస్తుంది కూడా. చూడండి, నేను హాఫ్ వరకు వేసుకున్నాను కదా టంబ్లర్లో. దాన్ని టర్న్ చేసినా కూడా ఎలాగుందో చూసారా? ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే మనం మళ్ళీ సబ్జా సీడ్స్ పైన టాపింగ్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద ప్రిపేర్ చేసుకున్న థిక్ షేక్ అయితే ఫుల్గా వేసేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం వేసేసాక కన్సిస్టెన్సీ ఎలాగుందో, ఇది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో కూడా. చాలా బాగుంటుంది. టంబ్లర్లో వేసిందే కాదు, నేను బయట పాపకు పెట్టాను కదా, ఆ గ్లాస్లో వేసింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలాగుందో. స్పూన్తో తీస్తే ఇలాగ రావాలి. థిక్గా ఉంటుంది అన్నాను కదా అని చెప్పి ఐస్ క్రీమ్లో గట్టిగా ఉంటుంది అనుకున్నారేమో. ఇలా స్మూత్గా ఉండాలి, ఇలాగ ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.